Could I please play the soccer game for some? ఇవి ఇది చూడ్డానికి చిక్కుడుకాయల్లో ఉంటాయి, కానీ వీటిల్ని మేము అనపకాయలు అంటాము. ఇదిగోండి సీడ్స్ ఇలా ఉంటాయి. పైన షెల్ తినలేము, ఓన్లీ సీడ్స్ కుక్ చేసుకోవచ్చు, కర్రీ చేసుకోవచ్చు, పులుసు చేసుకోవచ్చు, ఎందులో అయినా వేసుకోవచ్చు. ఉత్తగా బాయిల్ చేసుకొని స్నాక్లా తినచ్చు. ఇవే సీడ్స్ డ్రై బాగా ముదిరిపోయాక డ్రై అయిన సీడ్స్ స్టోర్ చేసుకొని కూడా వాడుకోవచ్చు. ఇంకో రకం చిక్కుడుకాయ, ఇది తోలుతో పాటు తోలు కొంచెం మంచిగా అంత తిక్కుగా ఉండదు అనమాట. ఈ వెరైటీ ఉంది చూసారా, ఇది తోలు తిక్కు ఉంటుంది, ఇది కొంచెం తోలు తిన్ను ఉంటుంది. అండ్ టేస్ట్ టొమాటో కర్రీ లాగా చేసుకుంటే చాలా బాగుంటుంది చిక్కుడుకాయ. కొంచెం ముదిరాయి, ఇది కరెక్ట్ స్టేజ్. ఇప్పుడు చిక్కుడుకాయలు కోసాను. సో లాస్ట్ టైం కూడా షేర్ చేశాను ఇన్ఫర్మేషను. ఇటు సైడ్ చిక్కుడుకాయ కోసాను, ఇక్కడ ఇటు సైడ్ చూసారా, ఇక్కడది కనుపు లాగా ఉంది కదా, కనుపు నుంచి చిక్కుడుకాయ ఫ్లవర్స్ వస్తాయి మళ్ళీ కొత్తగా. మనం ఇప్పుడు కోసేసిన తర్వాత, ఇది కోసేసిన పాటు ఇటు సైడ్ నుంచి కొత్త ఫ్లవర్స్ వచ్చి మళ్ళీ ఇదే స్టెమ్ నుంచి ఇలా ఫ్లవర్స్ వచ్చి వస్తాయి. ఇప్పుడు ఇదిగోండి ఇందులో వస్తున్నాయి కదా, అలాగా. అందుకనే నేను స్టెమ్ కట్ చేయొచ్చు, కానీ ఇది మా ఏరియాలో ఉండి ఇంకో నెక్స్ట్ 2-3 మంత్సే కదా వస్తాయి చిక్కుడుకాయలు. తర్వాత ఇంకా రావు, 2 మంత్స్ మ్యాక్స్, 2 to 3 మంత్స్, అక్టోబర్ వరకు వస్తాయి అంతే. తర్వాత చలి వచ్చేస్తుంది కాబట్టి ఇప్పుడు ఈ స్టెమ్ ఇలా ట్రిమ్ చేస్తామనుకోండి, మళ్ళీ అక్కడి నుంచి కొత్తవి వచ్చి ఇట్లా మల్టిప్లై అయ్యి ఎక్కువ చిక్కుడుకాయలు వస్తాయి, కానీ టైం పడుతుంది అనమాట దానికి. అందుకని నేనేం చేస్తానంటే ఇట్స్ ఓకే అని చెప్పి వచ్చిన కొమ్మల్నే ఉంచుతాను. సో ఫ్లవరింగ్కి చాలా ఫాస్ట్గా ఫ్లవరింగ్ అవుతాయి కదా, ఎంత వస్తే అంత అని. అయినా కూడా నాకు చిక్కుడుకాయలు బాగానే వస్తాయండి. ప్రతిసారి ఫ్రీజ్ చేసుకుంటాను, మీకు షేర్ చేశాను కదా లాస్ట్ టైం వీడియోస్లో, నా పాత వీడియోస్లో చూసారంటే. నాకేమవుతుందంటే మరీ సన్ను పోయిన తర్వాతకి వస్తే ఇక్కడికి సమ్మర్ టైంలో పురుగులు అవి ఎక్కువ అయిపోయి కుట్టేస్తున్నాయి అనమాట. అదే ఇప్పుడు కొంచెం 5 అయింది టైం, ఇప్పుడు ఈవినింగ్ 5కి వస్తే ఏంటంటే ఈ బీస్, అదిగోండి పెద్ద బంబుల్ బీస్ అవన్నీ ఉంటున్నాయి. అవి భయం వేస్తుంది అనమాట, ఫ్లవర్స్ చుట్టూ తిరుగుతుంది, అవి ఎక్కడ కుడతాయని. ఇంకొంచెం టైం అయితే మస్కిటోస్ ఉంటే మస్కిటోస్ కుట్టేస్తున్నాయి. సో వీటికి ఎప్పుడు వచ్చి చేయాలనేది కూడా నాకు అర్థం కావట్లేదు. మార్నింగ్స్ ఏమో నాకు టైం ఉండట్లేదు, మరీ ఎర్లీ మార్నింగ్ ఏమో చీకటి ఉంటుంది. సో అది పరిస్థితి. అదిగోండి ఆ బీ చూసారా, ఇప్పుడు నేను కోయడానికి వీల్లేదు, వెళ్ళు అంటుంది బేసిక్గా, అక్కడే తిరుగుతుంది. సో అక్కడ చేయి పెడితే మన చేతులను కుడుతుందేమో అని భయం. అక్కడ చిక్కుడుకాయలు ఉన్నాయి, అవి కొయ్యాలి నేను. అదనమాట పరిస్థితి ఇప్పుడు నాకు. ఇది కాకరకాయ ఇప్పుడిప్పుడే అల్లుకుంటుంది కదా. కాకరకాయలు
ఇంకా రాలేదులే, పైనే చూస్తూ ఉన్నా అనమాట నేను వచ్చి. ఫ్లవర్సే వస్తున్నాయి, ఇంకా కాయలు రాలేదు, దిగలేదు అనుకుంటున్నా. ఈ కాకరకాయ చెట్టు ఎప్పుడు చీట్ చేస్తుందండి నన్ను. చూడండి ఎంత పెద్ద కాకరకాయ వచ్చిందో, ముదిరిపోయింది, అప్పుడే ముదిరిపోయింది. గింజలు గట్టిగా అయిపోయి ఉంటాయి. కాకపోతే ఏంటంటే ఫస్ట్ కాయ కదా, వదిలేసామంటే మళ్ళీ ఇంకా చెట్టు సరిగా ప్రొడ్యూస్ చేయదు, కోస్తూ ఉండాలి మనం. ఫస్ట్ కాకరకాయ, బుష్ బీన్స్. పుట్టి కాకరకాయలు దిగుతున్నాయి, ఇస్తుందా మీకు? ఇదిగో తెలుస్తుంది కదా, ఫ్లవర్ బడ్ కింద కొంచెం పొడుగ్గా ఉంది ఇక్కడ. సో అది కాకరకాయ అనమాట. జస్ట్ ఫ్లవర్ అనుకోండి, డిఫరెన్స్ చూడండి ఇలా ఉంటుంది, ఇలా ఉంటుంది. ఆకు కింద ఇలా ఫ్లవర్ స్టార్ట్ అవుతుంది, కానీ ఇక్కడ ఆకు పైన జస్ట్ ఆకు కింద కాయలాగా వస్తుంది. అది జస్ట్ ఫ్లవర్ అంటే ఇలా ఉంటుంది. చిన్న చిన్న కాకరకాయలు చూసినప్పుడు భలే హ్యాపీగా అనిపిస్తుంది వస్తున్నాయి అని. నాకు కాకరకాయని ఇలా ట్రిమ్ చేసినప్పుడు చేత్తో ఇట్లా అని వాసన చూస్తే ఎంత ఇష్టమో. ఇలా ఎంతమందికి ఇష్టం చెప్పండి. నాకు కాకరకాయ చెట్టు వాసన అంటే భలే ఇష్టము. ఇట్లా అని చెయ్యి వాసన చూసుకోండి, మెడిసిన్ వాసన వస్తుంది. బట్ ఎందుకో నాకు ఆ వాసన సమ్ కైండ్ ఆఫ్ ఏదో సాటిస్ఫాక్షన్ అనమాట. భలే నచ్చుతుంది ఆ వాసన, కాకరకాయ వాసన. మళ్ళీ చిక్కుడుకాయల వాసన నచ్చదు, అదేంటో రకమైన ఒక మైలం వాసన వస్తుంది, ఏదైనా ఆయిల్ వాసన వచ్చినట్టు. ఇది ఇంకో రకం చిక్కుడుకాయ అండి, ఇంకా సీడ్ కొంచెం ఫామ్ అవుతుంది, నేను వదిలేసాను. అది బుష్ వెరైటీ, అది సరిగ్గా అంత ఎక్కువ ఏం ప్రొడ్యూస్ రాదు ఆ వెరైటీ. ఇప్పుడు నాకు ధనియాలు ఎండిపోయినాయి, తీయాలి. నెక్స్ట్ వర్షం అది ఏమైనా వచ్చేలోపు తీయాలి. చాలా ధనియాలు వచ్చినాయి, దానికి కొంచెం టైం స్పెండ్ చేయాలి. వంకాయలు మళ్ళీ వచ్చేసాయి. ఈ మార్నింగ్ గ్లోరీ చెట్టు ఎక్కడికక్కడ అన్నిటి మీద అల్లుకుపోతుందండి వీడ్లాగా. దీన్ని తీసేస్తున్నాను, కట్ చేసి పీకేస్తాను. అసలు ఇక్కడ ఒకటి, ఇక్కడ కొన్ని వచ్చినాయి. ముళ్ళు గుచ్చుకున్నాయి. ఇక్కడ గ్రీన్ వంకాయ వస్తుంది. బీన్స్ కొయ్యలా కలిసిపోతున్నాను నేను. ఇవి 2 రోజులకు ఒకసారి ఎన్ని కోయాలంటే, బెండకాయలు అనుకుంటాం కదా ఎవ్రీడే కోయాలి ముదిరిపోతాయని, బీన్స్ కూడా అంతేనండి. 2 డేస్కి ఒకసారి చెక్ చేయాలి, లేకపోతే ఇలా బండగా అయిపోతున్నాయి. ఇది చూడండి, అసలు కొయ్యడానికి కూడా టైం సరిపోవట్లేదు నాకు, అంత ఎక్కువగా కాస్తున్నాయి. లైక్ రోజు ఒక ½ అన్ అవర్ అయినా ఈ కొయ్యడం మీదే పెట్టాలి. చిక్కుడుకాయలు, బీన్స్ విపరీతంగా స్టార్ట్, అన్నీ ఒకటే మంత్లో స్టార్ట్ అవుతాయి. చూడండి, ఇవి చూడండి కొయ్యక ఎలా ఎండిపోయాయో. ఎండకి వాటర్ పట్టాను, అలిసిపోయాను వాటర్ పట్టే. సో డ్రిప్ సిస్టమ్ పెట్టుకుంటే కానీ మనకి తిప్పలు తప్పవు. నా వేషం చూస్తారా,
దోమలు, పురుగులు, ఎండ అన్నీ. నిన్న అయితే ముక్కింతలా ఊదిపోయింది ఇక్కడ వచ్చేదో కుట్టి. అలర్జీ టాబ్లెట్ వేసుకున్నా. మొత్తం ఎక్కడికక్కడ కుట్టేసి ఇదిగోండి ఇక్కడ ఈరోజు స్పెషల్గా ఇక్కడ కుట్టింది. ఇక్కడికక్కడ కుడుతున్నాయి, అందుకే మొత్తం కవర్ చేసుకున్నాను. దోమలది ఒకటి క్యాప్ దొరుకుతుంది, ఇలా నెట్ వచ్చేది ఆర్డర్ ఇస్తున్నా పురుగులు కుట్టకుండా. సో మొత్తం ఎక్కడికక్కడ ఫుల్ హ్యాండ్స్ ఎండకి ఫుల్ చెమట వచ్చేసింది. వాటర్ పట్టి కొంచెం కొన్ని హార్వెస్ట్ చేశాను అంతే. ఒక సైడే వాటర్ పట్టాయి, ఇంకా ఒక సైడ్ అంతా ఉన్నాయి. అత్తాలు ఇవి లేకుండా జూలైలో అసలు బయటికి రాలేకపోతున్నాము. లాస్ట్ 2-3 years బ్యాక్ ఇలా లేదు, ఇప్పుడే ఇలాగ అయిపోయింది. మొత్తం అంతా ఫుల్ ఎండలు, ఒక 5-10 degrees పెరిగిన ఫీలింగ్ వస్తుంది అసలు. సో ఎండ. సో ఆల్రెడీ ఇంట్లో ఒక 1 gallon జిప్లాక్ నిండా ఉన్నాయి చిక్కుడుకాయలు. అవి జస్ట్ కడిగి ఉంచాను, కట్ చేసి సగం కుక్ చేసి సగం ఫ్రీజ్ చేయాలి. ఇప్పుడు మళ్ళీ అంతా 1 gallon జిప్లాక్ నిండా దిగాయి. చిక్కుడుకాయలు కూడా అలానే దిగాయి. టొమాటోలు రైప్ అవుతున్నాయి. నేను అసలు రైప్ అవని అట్లా చెట్లు కొంచెం ఎర్రగా అవగానే తీసేస్తున్నాను, యానిమల్స్ తినేస్తున్నాయని. ఇక్కడ చూడండి, ఇలా సైడ్ లోపల ఇరుక్కుపోయినాయి. ఇంత లావ్ అయితే ఏంటి ప్రాబ్లం అంటే తోలు వాడలేకపోతున్నా. లోపల సీడ్స్ విత్ వైట్ కలర్లో సీడ్స్ బాగుంటాయి నిగలాడుతూ, అవి వాడచ్చు. కానీ బీన్స్ స్కిన్తో లేతగా అదిగోండి ఈ స్టేట్లో ఉన్నంత టేస్టీగా ఈ స్టేట్లో ఉండదు తోలు కానీ మామూలుగా బీన్స్ కానీ. నాకు లోపల బీన్స్ కంటే కూడా నాకు ఇలా ఫ్రెష్ బీన్సే నాకు బాగా ఇష్టము. కాకపోతే ఇప్పుడు ఏమవుతుందంటే అన్నీ కలిపి హార్వెస్ట్ చేస్తున్నా కదా, నేను కట్ చేసి ఫ్రీజ్ చేసుకునేటప్పుడు చాలా పని అవుతుంది. కొన్ని ఈ స్టేజ్లో ఉంటాయి, కొన్ని ఈ స్టేజ్లో ఉంటాయి, కొన్ని ఏర్పించాలి, కొన్ని సీడ్ తీయాలి, కొన్ని కట్టర్లో వర్క్ అయితే కట్ చేసి ఈ తోలు కూడా వేసేస్తుంటాను. కుక్కర్లో వేస్తే ఉడికిపోతుంది. సో ఒకటి మనం గ్రో చేయడం పని అయితే మళ్ళీ ఆ గ్రో చేసేటప్పుడు వీడ్స్ తీసుకోవడం అయితే పెద్ద పని. అవసరం లేని లీవ్స్ కట్ చేస్తే వాటికి ఎండ తగులుతుంది, ఫంగస్ ఇన్ఫెక్షన్స్ అవి రాకుండా ఉంటాయి, అదొక పని. తర్వాత ఈ హార్వెస్ట్ చేయడం ఒక పని, వాటికి ఏదన్నా అటు ఇటు ఏదో ఒకటి బలానికి వేయాలి, అదొక పని ఉంటుంది. అదైతే అసలు చేయట్లేదు నేను ఫ్రాంక్లీ. ఇంట్లో ఉన్న తొక్కలు అవి పెట్టి చేసిన కంపోస్టే ఆ సాయిల్ అప్పుడప్పుడు తీసేదో తీసుకొచ్చి కలిపేస్తుంటా. అది కూడా చేయను ఒక్కోసారి. ర్యాండమ్గా ఏవో చెట్లు పాట్స్లో పెంచాల్సి వచ్చినప్పుడే కలుపుతా, కానీ ఇలా బెడ్స్లో కలిపింది చాలా తక్కువ. సో మళ్ళీ హార్వెస్ట్ చేస్తామా, హార్వెస్ట్ చేయడానికి కూడా అన్నీ ఒకేసారి వస్తాయి. హార్వెస్ట్ చేసాము అంటే మళ్ళీ దాని తర్వాత వాటిని కట్ చేసి టైంకి హార్వెస్ట్ చేయాలి, టైంకి వాడుకోవాలి, టైంకి ఫ్రీజ్ చేయాలి. అన్నీ ఒకటేసారి వచ్చినప్పుడు చాలా అంటే చాలా టైం ఉండాలి, హెల్ప్ ఉండాలి మనకి. సో జస్ట్ ఇంత చిన్న గార్డెన్కి ఇంత పని అవుతుంది నాకు. పెద్ద పెద్ద గార్డెన్స్ పెద్దవి ఉన్నవాళ్ళు ఖచ్చితంగా హెల్పర్స్ని పెట్టుకుంటేనే అవుతుంది. ఇప్పుడు ఇవి కూడా నేను ఇంకొక స్టేజ్ దాటిందంటే ఇంట్లో వాళ్ళందరినీ పట్టుకొచ్చి అందరినీ కొయ్యమంటా యూజువల్లీ. ఇది చూడండి. సో ఇంక ఈరోజుకి సమాప్తం చేసి మళ్ళీ రేపు వచ్చి మిగిలిన కూద్దాం అనుకుంటున్నాను.
ఇవి టైంలో నేను వీడియో తీస్తూ ఒకవేళ కొయ్యాలన్నా కూడా ఫోన్ హీట్ ఎక్కిపోతుంది. అసలు ఎంత హాట్ అయిపోయిందంటే కాసేపటికి ఫోన్ ఓవర్ హీటెడ్ అని మెసేజ్ వచ్చి టర్న్ ఆఫ్ అయిపోతుంది అనమాట. సో జస్ట్ మనం ఏమి చేయకుండా చేతిలో పెట్టుకొని ఎండలో తిరిగినా కూడా ఆల్మోస్ట్ మాకు ఇప్పుడు 95 డిగ్రీ ఫారెన్హైట్ ఉంది. ఫీల్స్ లైక్ మోర్ దెన్ 100. సో చాలా వేడిగా ఉంది. చూడండి ఇంత కోసాను. పైన బీన్స్ ఇందాక కోసాను. ఎంత ఉన్నాయి, ఇంకా చాలా ఉన్నాయి చూసారా. కాకరకాయ, టొమాటోస్, వంకాయ, బుజ్జి కార్న్, చిక్కుడు వెరైటీ 1, చిక్కుడు వెరైటీ 2, ఆనపకాయలు, దీని పేరు నాకు గుర్తులేదు, టైగర్ బీన్సా ఏదో అంటారు. సో గుర్తొస్తే నేను కింద టెక్స్ట్లో పెడతాను మీకు వీడియోకి. జాస్మిన్, బీరకాయ, ఎక్కడా అక్కడే. Wow. In a basket. తీసేస్తున్నాను, వర్షం పడేటట్టుంది, పాడైపోతాయని. Coriander seeds. Coriander seeds. Be careful, this is one tip. They fall off, so why don't you can put like a bucket under them, then they'll just immediately fall into the bucket. But if they fall, they might make another plant and mess up your other plants. That's why you have to have a bucket first, or like a cup like this. ఓకే. నా పేరు అమ్ము. నీ పేరు అమ్ము? అమ్ము అమృత. అవసరం లేదు, అమ్ము అమృత చాలు. నా పేరు అమ్ము అమృత అని చెప్పు. How does it look like when you open these? ధనియాలు తల్లి, కూరలో వేసుకుంటా. Oh,